చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరేం చేయమంటావు మౌనిక? నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ నా పరిస్థితి బాగోలేక అలా చేశాను. సారీ. నేను నీ మంచి కోరుకుంటున్నాను కాబట్టి నీకు చివరిగా ఒక 10 లక్షలు ఇస్తాను. అవి పట్టుకొని ఇక్కడి నుంచి కామ్గా వెళ్ళిపో. నీ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. ఏంటి, వెళ్ళవా? రాకేష్ పరిస్థితి ఏంటో తెలీదా? అతన్నే సర్వనాశనం చేసిన దాన్ని పోలీసుల ముందు నోరెత్తకుండా తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. నేను చెప్పినట్టు వినకుండా ఇక్కడే ఉంటే నీ పరిస్థితి అంతే. అర్థమైందా? ఏం బెదిరిస్తున్నావా అవంతిక? నీ బెదిరింపులకి ఎవరైనా భయపడతారు. నేనేం బెదిరించడం లేదు. మౌనికని ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను. నిన్ను పూర్తిగా నమ్మి వచ్చింది కదా, ఎంత ఆశ చూపిస్తే అలా వచ్చిందో అని అడుగుతున్నాను. అందరూ డబ్బులే చూడరు అవంతిక, మంచి మనసు కూడా చూస్తారు. రామలక్ష్మి దగ్గరికి వచ్చి చాలా మంచి పని చేశావు మౌనిక. ఎవరేం చేశారో మొత్తం రికార్డ్ అవుతుంది అవంతిక. నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరిని బెదిరిస్తున్నావో అన్నీ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలి కదా అవంతిక. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టొచ్చు, నీపై నిఘా పెట్టొచ్చు. ఏంటి, నన్నే ఫూల్ని చేస్తున్నావా? అయ్యో, నాకంత ధైర్యం ఎక్కడిది అవంతిక? అందుకే మొన్న అలేఖ్య నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు కనిపించకుండా పెట్టించాను. కావాలంటే అదిగో అక్కడ చూడు. భలే దొరికిపోయావా అవంతిక? మౌనిక, నువ్వు అవంతిక గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇల్లు మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టించాను. ఎక్కడ ఏం జరిగినా నా ఫోన్లో వస్తుంది. ఒక్క నిమిషంలో నీ దగ్గర ఉంటాను. అవంతిక, నువ్వు తీసేది కూడా రికార్డ్ అవుతుంది. ఈ వీడియో తీసుకొని పోలీసుల దగ్గర కూడా వెళ్తాను. చెప్పాను కదా, నీ టైం దగ్గర పడుతుంది. నువ్విక తప్పించుకోవడం చాలా కష్టం. మౌనిక, దా, ఈ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు. రా వెళ్దా. ఆగండి, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరెవరితో తిరుగుతున్నారో చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక 2 months తర్వాత నువ్వెవరో నేనెవరో, అలాంటప్పుడు నీకెందుకు చెప్పాలి? ప్రస్తుతం మీ భార్యని కాబట్టి. అలా ఉండడం ఇష్టం లేకనే కదా డైవర్స్ తీసుకుంటున్నా. మాటలు దాటేయకండి మీరు. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి నాకు. సంధ్య,
నాకు ఇప్పుడు అంత టైం లేదు. ఇప్పటికే నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. నేను త్వరగా వెళ్ళాలి. బాయ్. ఏమండి 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 వినండి. ఏమండి 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 నా మాట వినండి ఒకసారి. మిమ్మల్ని ఆగండి. అక్కడే ఆగిపోయావేం సంధ్య? వెళ్ళు, మీ ఆయన వెనకాల పరిగెత్తు. అమ్మా, ఆయన నా మాట వినకుండా. ఎందుకు వింటాడమ్మా? నువ్వు ఆయన వెనకాలే తిరుగుతుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. నీ వాలకం చూస్తుంటే నువ్వు డైవర్స్ ఇవ్వడం కాదు, అతనే నీకిచ్చినట్టుంది. అవునమ్మా, అతను నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు. అది నీకెందుకు అర్థం కావటం లేదు? ఏం చేస్తే నీ కోపం వస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి ఇలా నటిస్తున్నాడు. చివరికి మీ నాన్నకు కూడా అర్థమైంది. నీకెందుకు అర్థం కావట్లేదు? అవును, నాకు అర్థం కావట్లేదు. అది కాదమ్మా. అసలు మీకేం తెలుసని మాట్లాడుతున్నాను నాన్న? ఆయన్ని మనసారా ఇష్టపడ్డాను. అలాంటి వ్యక్తి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటే నేను చూడనట్టు ఎలా ఉంటాను? అసలు అసలు ఆ ఊహని భరించలేకపోతున్నాను. కానీ ఇంకో 2 నెలల్లో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కదా. నేను చేసిన తప్పే అది. అసలు నేను ఆయనకి దూరంగా ఎలా ఉంటానో, అసలు డైవర్స్ కి ఎందుకు ఒప్పుకున్నానో నాకు అర్థం కావట్లేదు. అదేంటమ్మా, నేను చంపాలని చూశాక కూడా అతనితో కలిసి ఉంటావా? ఆయన నన్ను చంపడం ఏంటమ్మా? ఆయన అలాంటి వారు కాదు. అసలు మీ మాటలు నమ్మే ఆయన దూరం చేసుకుంటున్నాను అనిపిస్తుంది. అమ్మా సంధ్య, నువ్వు ఎమోషనల్ గా ఆలోచిస్తున్నావు కాబట్టి ఆయన చేసినవన్నీ నీకు మంచిగా అనిపిస్తున్నాయి. కానీ నీ తల్లిదండ్రులుగా మేము అతని దగ్గర నిన్ను ఉండనేమో. ఇన్ని రోజులు కలిసినప్పుడు నాకేం కాలేదు నాన్న. అనవసరంగా మీరు లేనిపోని ఊహించుకుని నా జీవితం నాశనం చేయకండి. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. అయితే మమ్మల్ని కలపండి, లేకపోతే కామ్గా ఉండండి. అంతేగాని మా ఇద్దరిని విడదీయాలని మాత్రం చూడకండి. అమ్మా, ఆయన లేకుండా నేను బ్రతకలేనమ్మా. ప్లీజ్ అమ్మా, ఆయన నాకు కావాలమ్మా. నా భర్త నాకు కావాలమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ విడాకులు నాకు వద్దమ్మా. నన్ను నా భర్తను కలపండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అవంతిక డార్లింగ్, ఏం చేస్తున్నావు? నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. ప్రామిస్ అవంతిక. ఈ సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే నువ్వు ఆనందం పట్టలేవు. ఏంటి, మౌనిక నేను మంచిదాన్ని కాదని చెప్పిందా? అది మౌనిక చెప్పడం ఎందుకు, ఎవరికైనా తెలుసు కదా.
మీరెప్పుడు బాగా నవ్విస్తారండి. కానీ నేను వేసిన జోక్కి అవంతిక నవ్వట్లేదేంటి? మీ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుందండి. ఓ అవునా? అయితే ఇదిగో ఆ సర్ప్రైజ్ తీసుకో. తనకు అర్థం కాదేమో, నేనే చదివి వినిపిస్తాను. ఫ్లాట్ నంబర్ 8-9-3-85. స్ట్రీట్ నంబర్ 150. శివాలయం రోడ్, హైదరాబాద్. అవంతిక, ఈ అడ్రస్ వింటుంటే నీకేమైనా గుర్తొస్తుందా? నీకు బాగా తెలిసిన అడ్రస్ అనుకుంటానే. ఫేస్ చూస్తే తెలియట్లేదా రామలక్ష్మి? ఎవరి అడ్రస్ వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఓ, నువ్వు జైలు నుంచి వచ్చాక ఇదే నీ అడ్రస్ అన్నమాట. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది మౌనిక ఇచ్చిన అడ్రస్. మరి నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మౌనిక? మౌనికానే ఈ అడ్రస్ పూసగుచ్చినట్టు చెప్పింది. మీరు ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? అక్కడ ఎవరెవరు నీకు తెలుసు? షాపింగ్ అవన్నీ ఎక్కడ చేసేవారో మొత్తం తెలిసిపోయింది. అవంతిక, ఇక నీ చాప్టర్ క్లోజ్. పద రామలక్ష్మి, మనం వెళ్దాం. తను చాలా పెద్ద షాక్లో ఉంది. పద. ఏంటి మళ్ళీ ఏం షాక్ ఇచ్చారు? నోరు లేదని జాలి పడితే ఆ మౌనిక నా ఇంటి అడ్రస్ అంతా చెప్పేసింది. అది తెలిస్తే ఏమవుతుంది? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అడ్రస్ తెలిసిన వాళ్ళు ఊరికే ఉంటారా? సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఇల్లంతా వెతికిస్తారు. దాంతో నా భాగోతం అంతా బయటపడుతుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేనెందుకు జైలుకు వెళ్ళానో, ఎన్ని రోజులు జైల్లో ఉన్నానో అంతా తెలుసు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక ఎన్ని మోసాలు చేశానో, ఎన్ని ల్యాండ్లు కబ్జా చేసుకున్నానో అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. నా నేర చరిత్ర మొత్తం సాక్ష్యాధారాలతో సహా దొరికిపోతానా లేఖ్య? నేను చెప్తూనే ఉన్నాను మౌనికతో జాగ్రత్త అని. నా మాట వింటే కదా. వినే కదా బెదిరించాను, డబ్బులిస్తానని ప్రలోభ పెట్టాను. కానీ చివరికి ఇలా చేస్తుందని అనుకోలేదు. ఇదంతా ఆ రామలక్ష్మి డైరెక్షన్ లో జరుగుతోంది. నిన్ను అన్ని వైపుల నుండి చుట్టుముడుతుంది. అయినా మూగది అంత కరెక్ట్ గా అడ్రస్ ఎలా చెప్పింది? అయినా దీనికి ఎలా అర్థమైంది? ఇన్ని రోజులు నా దగ్గరే ఉంది, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేను, వీళ్ళకెలా అర్థమైంది? గ్రహాలు సపోర్ట్ చేయకపోతే అంతే అవంతిక, మనమేం చేయలేం.
లేదు, గ్రహాలు కాదు, నేనే సరిగ్గా ఆలోచించట్లేదు. ఇక ముందు ఎలాంటి తప్పులు జరగనివ్వను. ఎక్కడి వాళ్ళని అక్కడే పెడతాను. హలో బేబీ, ఇప్పుడే ఇంటికి వచ్చానా? ఏంటి బేబీ, మనం కలిసి అరగంట కూడా కాలేదు కదా, అప్పుడే మిస్ అయితే ఎలా చెప్పు? బేబీ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నేను నీ దగ్గర ఉంటే నా పనులన్నీ ఎలా అయితే చెప్పు? ఏయ్ ఏయ్, నా ఫోన్ ఎందుకు కట్ చేసావు? మరి మీతో మాట్లాడాలంటే ఈ పనే చేయాలి. నీకు నాతో మాటలేంటి? మీతో మాట్లాడాలంటే అర్థం కావట్లేదా? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడడానికి చేత కాదు కానీ దాంతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతారా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరికి పిచ్చో అందరికీ తెలుసు. మీరు ఏమైనా అనుకోండి, కానీ నా స్థానంలో వేరే అమ్మాయి ఇస్తుందంటే చూస్తూ ఊరుకోను. ఆ అమ్మాయి నరికి పోగులు పెడతాను. అంటే అంతా నీ ఇష్టమేనా? ఇటు విడాకులు నువ్వే ఇస్తావు, అటు వేరే అమ్మాయిని దగ్గరకు రానివ్వా? రానివ్వను. మీ పక్క నేను తప్ప ఎవరున్నా నేను చంపేస్తాను. సైకోలా బిహేవ్ చేయకు. ముందు మీరు మనిషిలాగా బిహేవ్ చేయండి. భార్య ఎందుకు విడాకులు ఇస్తుందో తెలుసుకుని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. అలా అయితే మీ అమ్మా నాన్నల్ని ఇక్కడి నుంచి పంపించు. ఎటొచ్చి మళ్ళీ మా అమ్మ నాన్నలేనా? వాళ్ళంటే మీకు ఎందుకండి అంత కోపం? చెప్పినా నీకు అర్థం కాదులే. సరే, నాకు అర్థం కాదు, కానీ మీకు అర్థమైంది కదా. మీ పక్కనున్న స్థానం నాది, అదెవ్వరికి దక్కనివ్వను. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని చంపి నేను జైలుకి వెళ్తాను. అర్థమైందా? నీకు దూరంగా నేనెందుకుంటాను సంధ్య? ఇలా చేస్తే కానీ నువ్వు దారిలోకి రావని తెలుసు, అందుకే ఇలా చేస్తున్నాను. మేడం ఒక రేంజ్లో బాగా సీరియస్ అయినట్టుందే. సంధ్య అలా చేస్తే నన్నెందుకు అంత కోపంగా చూస్తున్నావు? ఆ దిక్కుమాల పోలికలు ఎక్కడికి పోతాయి? ఏదో సంతచ్చి ఒక్క పని కూడా సరిగ్గా కానివ్వరు. ఏ నీ కూతురు అల్లుడు లేకపోతే బతకలేదా? నన్ను అడిగితే నేనేం చెప్తాను సరోజా? సంధ్యకు చైతన్య అంటే ఇష్టం, ఆ ప్రేమతో ఇలా చేస్తుందేమో. నీ నోటి నుండి ప్రేమ ఇష్టం వచ్చిందనుకో చంపేస్తాను. ఆ ప్రేమతోనే కదా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. ఈ డైవర్స్ కావాలని ఆ మస్తాన్ గాడికి లక్షలు తగలబెట్టాం. ఎలాగోలా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టారని అనుకున్నామో లేదో నీ కూతురు కొత్త నాటకం స్టార్ట్ చేసింది. చి పాపం సరోజా, ఏ అమ్మాయికైనా భర్తకు దూరంగా ఉండటం కష్టమే కదా. ఏంటంటే తల పట్టుకున్నారు? ఎక్కడ సంధి నా వైపు వస్తుందా అని బెంగపడుతున్నట్టున్నారు. ఆ బెంగను అలాగే కంటిన్యూ చేయండి ఆంటీ. ఎందుకంటే సంధ్య త్వరలోనే నా దగ్గరికి వస్తుంది కాబట్టి. ఎలా వస్తుందో నేను చూస్తాను. నేనింత కష్టపడింది మీ ఇద్దరిని కలపడానికి అనుకున్నావా? అయ్యో, మీరు కలపడం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మీకు అసలు సూటే కావు. బాబు, తను ఇప్పటికే కోపంగా ఉంది, నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో. మరి నాకెంత కోపంగా ఉండాలి?
అన్యోన్యంగా ఉన్న మా ఇద్దరిని విడదీస్తారా? మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారా? మా మధ్యనున్న ప్రేమని విడాకుల పేరుతో చంపేస్తారా? నేను చేసేది ప్రయత్నం కాదు, నేను అనుకున్నది జరిగి తీరుతుంది. మీరిద్దరూ ఎప్పటికీ కలవలేరు. ఎలా కలవమో నేను చూస్తాను. ఈ ఇంట్లోనే ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాం. నువ్వెన్ని వేషాలు వేసినా కోర్టు ఊరుకోదు బాబు. విడాకుల పేపర్ల మీద సంతకం చేసినట్టు మర్చిపోయావా? ఏదీ మర్చిపోలేదంటే అన్నీ గుర్తున్నాయి. సంధ్య మెళ్ళలో తాళి కట్టడం, తనని నా జీవితంలోకి ఆహ్వానించడం, ఇద్దరం కలిసి కష్ట సుఖాల్ని పంచుకోవడం అన్నీ గుర్తున్నాయి. మా ఇద్దరిని వేరు చెయ్యాలంటే చావు ఒక్కటే మార్గం. ఒకవేళ మేం చచ్చినా కూడా సంధ్య చైతన్య ఎప్పటికీ కలిసే ఉంటారు. మా మనసులు ఒకటే, మా ఆత్మలు ఒకటే అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళేది మీరే అని తెలుసుకోండి.